హాయ్ అండి, చేపల వేటకైతే వచ్చామన్నమాట. ఈరోజు ఎండ అయితే బీభత్సంగా ఎక్కుతుందండి. అప్పుడే ఎండ ఎక్కుతుంది, అప్పుడే మబ్బు అయితే కాస్తుంది అనమాట. మా వాళ్ళు అయితే వలలు పట్టుకుని అయితే ముందుకు వెళ్ళారండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. ఎండ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ప్రీవియస్ వీడియోని కూడా ఎంతో మంచిగా ఆదరించారండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. చాలా రకాల చేపలు అయితే దొరికాయండి. చూడండి, ఈ రివర్ పక్కన చిన్న గెడ్డ అనమాట. ఇదైతే బురద నీరుగా వచ్చిందనమాట. మొత్తం ఈ మధ్య వర్షానికి అయితే ఫ్లోటింగ్ అయితే బాగానే వచ్చిందండి. మా వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. మరి అక్కడక్కడ వీడియో తీసి అయితే మరి లోతులు అయితే కొంచెం ఇబ్బంది అవుద్దండి. కానీ ఏదో ఒక రకంగా వీడియోని అయితే మంచిగా తీసే ప్రయత్నం అయితే చేస్తానండి. మరి వీడియో అయితే ఎండ వరకు అయితే చూడండి. రకరకాల చేపలు అయితే ఈరోజు దొరుకుతాయి అనమాట. ఎందుకంటే 2 వలలు అయితే మేము పెట్టాము. ఆ పైకి అయితే మేము గట్టు అయితే అక్కడ ఒకటి ఉందండి, ఆ పైకి కూడా వెళ్ళి చూపిస్తాను. ఆ 2 వలలు పందిరి వలలు అండి. మా వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట ఆల్రెడీ. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి అయితే మొత్తానికి మా వాళ్ళ దగ్గరికి అయితే చేరుకున్నానండి. ఇదిగోండి, మా వాళ్ళు అయితే పట్టుకున్నారు. వీటిని పందిరి వాళ్ళని పిలుస్తామండి మేమైతే. మీ ప్రాంతంలో కూడా చూసుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీటితో అడ్డేసామన్నమాట. ఇక్కడ వర్షాలు పడితే మాకైతే పెద్ద పనులు ఏమి ఉండవండి. ఇలా చేపల వేటకి మా విలేజర్స్తో ఇలా వస్తూ ఉంటాం అనమాట. పైగా ఇప్పుడు నదిలో ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందండి, మీరు చూస్తున్నారు కదండి. అందుకనే ఈ నది పక్కన ఈ చిన్న గెడ్డలోకి అయితే మేము రావడం అనేది జరిగిందండి. ఈ గెడ్డ వాటర్ కూడా ఫుల్గా బురదగా ఉందండి. చూడండి, మొన్న గ్యాలంతో ఆల్రెడీ నేను చేపలు పట్టి జల్లలు పట్టి వీడియో తీశాను కదండి. అలాంటి జల్లలు అయితే ట్రిప్పుకి ఒక 10-15 అయితే ఒకేసారి వచ్చి పడిపోతున్నాయండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇలా వర్షాలు పడేటప్పుడు మాత్రం మాకు బీభత్సంగా చేపలు అయితే దొరుకుతాయండి. ఇలాగా ఇప్పటి వరకు దొరికిన చేపలు ఇదిగోండి, గోని సంచులను నింపుతున్నాం. ఈరోజు మాకు ఇన్ని చేపలు దొరకటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ చేపలన్నీ కూడా ఈ బురద వాటర్ వల్ల మొత్తం పొలాల్లోకి అయితే ఎక్కిపోయాయండి. ఇప్పుడు కరెక్ట్ టైంలో వాటర్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి ఈ గడ్డలో మేము ఇలా వలలు కాసినందుకు బాగానే దొరుకుతున్నాయండి. ఇప్పటి వరకు చేపలు అయితే భారీగా దొరికాయండి, ఇంకా దొరుకుతున్నాయి. కాకపోతే ఇదిగోండి, మా బామరిదికి అయితే ఇప్పుడు ఒక తాబేలు అయితే దొరకడం జరిగిందండి. దీన్ని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ గడ్డలో నీటి ప్రవాహం అనేది తగ్గేసరికి చేపలు అనేవి బాగా దిగిపోతున్నాయండి. అంటే చుట్టుప్రక్కల ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడ పట్టుకోవచ్చు. ఇదిగోండి, గేలాలతో ఆల్రెడీ వేట అయితే చేస్తున్నారనమాట. అక్కడ కొంతమంది మీరు చూడొచ్చు. ఈ రోజుకైతే మా చేపల వేట కంప్లీట్ అయిందండి. మాకు దొరికిన చేపలు అయితే ఇప్పుడు చూపిస్తున్నాం. చూడండి, ఇదిగోండి, చాలా మటుకు కాకి బొచ్చులు, అంతేకాదండి ఈ మోసి పరిగెలు అని పిలుస్తామండి, వైట్ కలర్లో ఉన్నవి. ఇవన్నీ కూడా చాలా బాగా దొరికాయండి ఈరోజు. అది కూడా ఇప్పుడు ఇంకా ఫ్లోటింగ్ అనేది తగ్గుతుందండి. నైట్కి కూడా దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. నైట్ పూట అయితే పాములు కూడా వలలోకి వచ్చేస్తుంటాయండి. ఎందుకంటే ఈ చేపల కోసం లేదంటే చిన్న చిన్న కప్పల కోసం అని చెప్పి నైట్ అయితే పాములు వలకు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మేమైతే అంత రిస్క్ అయితే చేయట్లేదండి. చూడండి, చాలా చేపలు అయితే దొరికాయి. మా బామర్ది అయితే వాటలు వేస్తున్నాడండి. మొత్తానికి ఈరోజు 8 మంది అయితే మరి చేపలకైతే వెళ్ళడం జరిగిందండి. 8 వాటలు అయితే వేస్తున్నాడు. మొత్తానికి వేట అయితే అద్భుతంగా జరిగిందండి. 8 మంది అయితే వెళ్ళామండి, వాటలు వేసుకున్నాం. ఇదిగోండి, ఒక్కొక్కరికేమో ఇలా వచ్చిందనమాట. నేను ఇందులో ఒక వాట అయితే అమ్మడం జరిగిందండి. ఒక 100 రూపాయలకి అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా స్ట్రీట్ వాళ్ళే కాబట్టి వాళ్ళకైతే అమ్మడం జరిగిందండి. చూడండి, కాకిబొచ్చని పిలుస్తామండి దీన్ని అయితే. ఇంకా ఇవి 5 కేజీల వరకు అయితే పెరుగుతాయి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది పులుసు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇది మామూలుగా గ్రేవీగా కర్రీ వండుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే జల్లలు అయితే మాత్రం చాలా మంచిగా దొరికాయండి. చూడవచ్చు మీరు. ఇదిగోండి, నేను ప్రీవియస్ వీడియోలో చిన్న షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది కదండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెట్టడం జరిగింది. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగున్నాయి. అన్నీ కూడా గుడ్లతో ఉన్నాయండి. జల్లలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆల్రెడీ నిన్న కూడా అమ్మ చేత అయితే వండించానండి, చాలా బాగుందన్నమాట కర్రీ కూడా. ఇదిగోండి, ఇకపోతే ఇది కొత్త రకం చేప అండి, నేను ఎప్పుడు కూడా వినలేదు. కాకపోతే మా బామర్దిని అడిగితే ఇది క్యాటరిన్ ఫిష్ అని చెప్పాడండి. ఇది ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే ఇది ఈ సీజన్లోనే దొరుకుతాయండి ఎక్కువగా. ఇప్పుడు మనకి వర్షాలు రావడం వల్ల ఇది బురదకి పైనుంచి అయితే వస్తాయండి. రాయగడ ప్రాంతాల్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇవి స్టోన్స్ లోపల ఉంటాయన్నమాట. రాయిలు ఇరుకుల్లో వండల్లో ఉంటాయండి. ఇలాంటివి ఈరోజు అంటే ఇవి చాలా రేర్గా కనిపిస్తాయి. కానీ ఈరోజు అయితే ఒక 2 కేజీల వరకు అయితే పడ్డాయండి. అవి కూడా అమ్మడం జరిగింది. చాలా బాగున్నాయండి. మనకి చుట్టుప్రక్కల మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి మీరు ఎవరైనా మన వీడియోస్ చూసినట్లయితే ఫిషింగ్ అయితే రావచ్చు అనమాట. మన రివర్కి ప్రతి ఒక్కరూ రావచ్చు అండి. ఇక్కడ అందరికి కూడా ఇక్కడ చేపలు అనేవి దొరుకుతున్నాయి. చూడండి, ఇవేనండి
ఇంకా ఒక వాట అయితే అమ్మడం జరిగిందండి, చాలా ఎక్కువగా దొరికాయి. 8 మంది అయితే పంచుకున్నాం, ఈక్వల్గా పంచుకున్న తర్వాత చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. ప్రతి ఒక్కరికి కూడా కేజీస్ వచ్చాయండి ఫుల్గా. మరి చూడండి, మీ ప్రాంతంలో కూడా ఎప్పుడైనా ఇలా చేపలు పట్టుంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరి ముఖ్యంగా ఆ నదిలో కూడా వీడియో అయితే తీయాల్సిందండి, కాకపోతే లోతు ఎక్కువ ఉండటం వల్ల అక్కడైతే వీడియోని కవర్ చేయలేకపోయినాం. ఇంకోసారి ఎప్పుడైనా సరే ఒడ్డుపై నుంచి వీడియో తీసి మీ అందరికి కూడా వేట ఎలా ఉంటుందో నేను అది క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి అన్న. చాలామంది మన వీడియోని అయితే చూస్తున్నారో, ఎండ వరకు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, కామెంట్ అయితే చేయట్లేదు అన్న. తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఫిషింగ్ అప్డేట్స్ కోసం కానీ, మన విలేజ్ వ్లాగ్స్కి సంబంధించిన వీడియోస్ గురించి కానీ, మన విలేజ్కి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, వివిధ రకాలైనటువంటి విలేజ్కి సంబంధించిన సమస్యల గురించి కానీ ఇలా మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఇస్తున్నటువంటి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా తప్పకుండా ఫాలో చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.